ఒక ఊళ్ళో రామనాథం అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. రామనాథానికి 6 సంతానం. ఒక చిన్న ఇంట్లో భార్య, పిల్లలు, అతని తల్లి, తండ్రి ఉండేవారు. అంత చిన్న ఇంట్లో అందరూ సర్దుకోలేక అవస్థ పడేవారు. పోనీ పెద్ద ఇంట్లోకి మారదామంటే అంత స్తోమత లేక రామనాథం ఆగిపోతాడు. ఒకసారి రామనాథం వాళ్ళ ఊళ్ళోకి ఒక సాధువు వస్తాడు. ఊళ్ళోని వాళ్ళందరూ సాధువు వద్దకు వెళ్ళి వారి సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. ఇది విన్న రామనాథం సాధువుకి తన సమస్య కూడా చెబితే తనకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందని అనుకుంటాడు. రామనాథం సాధువు వద్దకు వెళ్ళి, స్వామి, ఒక చిన్న ఇంట్లో గంపెడు సంసారాన్ని నెట్టుకొస్తున్నాను. ఇల్లు మార్చే స్తోమత లేదు. ఇరుకు గదిలో ఇబ్బంది పడుతున్నాను. ఏదైనా పరిష్కారం చూపించండి స్వామి అని అంటాడు రామనాథం. అప్పుడు సాధువు, నీ వద్ద పశువులు ఉన్నాయా రామనాథం అని అడుగుతాడు సాధువు. కోళ్ళు, మేకలు, ఆవులు ఉన్నాయి స్వామి, అవే నా జీవనాధారం అని అంటాడు రామనాథం. అయితే ఈ రోజు నుండి కోళ్లను ఇంట్లోనే ఉండనివ్వు. 4 రోజుల తరువాత వస్తే పరిష్కారం చెబుతాను రామనాథం అని అంటాడు సాధువు. మాకే స్థలం చాలడం లేదంటే కోళ్లను కూడా ఇంట్లో పెట్టమంటాడేంటి అని మనసులో అనుకుంటాడు రామనాథం. కానీ సాధువుని ప్రశ్నించే ధైర్యం లేక వెళ్ళిపోతాడు రామనాథం. 4 రోజుల తరువాత మళ్ళీ సాధువు వద్దకు వస్తాడు రామనాథం. అప్పుడు సాధువు, ఇప్పుడు ఎలా ఉంది రామనాథం అని అడుగుతాడు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ఇరుకుగా ఉంది స్వామి అని అంటాడు రామనాథం. అవునా? అయితే ఈ రోజు నుండి మేకల్ని కూడా ఇంట్లోనే కట్టేయి. మళ్ళీ 4 రోజుల తరువాత రా రామనాథం అని చెబుతాడు సాధువు. చేసేది లేక మౌనంగా వెళ్ళిపోతాడు రామనాథం. మళ్ళీ 4 రోజుల తరువాత సాధువు వద్దకు వచ్చిన రామనాథంతో, ఇప్పుడు ఏమనిపిస్తోంది రామనాథం అని అడుగుతాడు సాధువు. ఇల్లంతా కోళ్ళు, మేకలతో మాకు పడుకోవడానికి స్థలమే లేకుండా పోయింది స్వామి అని దిగులుగా అంటాడు రామనాథం. సరే మరి, ఈరోజు నుండి ఆవులను కూడా ఇంట్లోనే కట్టెయ్యి. 4 రోజుల తర్వాత వస్తే నీకు తప్పకుండా పరిష్కారం చూపిస్తాను అని అంటాడు సాధువు. ఉన్న స్థలమే చాలక ఏడుస్తుంటే బయట ఉన్న ఆవుని కూడా లోపల కట్టేయమంటున్నాడు. నాకు పరిష్కారం చూపిస్తాడనుకుంటే ఇంకా సమస్య పెద్దగా చేస్తున్నాడు ఈ సాధువు అని మనసులోనే బాధపడుతూ వెళ్ళిపోతాడు రామనాథం. 4 రోజుల తరువాత పీక్కుపోయిన మొహంతో సాధువు వద్దకు వస్తాడు రామనాథం. ఏమైంది రామనాథం, అలా అయిపోయావు అని అడుగుతాడు సాధువు. ఏం చెప్పమంటారు స్వామి, కోళ్ళు, మేకలు, ఆవులతో ఇల్లంతా నిండిపోయింది. మాకు అసలు నిలబడడానికి స్థలమే లేకుండా పోయింది అని నీరసంగా చెబుతాడు రామనాథం. ఇంట్లో ఉన్న కోళ్ళు, ఆవులను, మేకలను పెరట్లో కట్టెయ్యి. 4 రోజుల తర్వాత కనిపించు రామనాథం అని చెబుతాడు సాధువు. 4 రోజుల తరువాత వెలిగిపోతున్న మొహంతో రామనాథం సాధువు వద్దకు వస్తాడు. ఇప్పుడు నీ మొహంలో కాంతి కనిపిస్తోంది. ఏమిటి రామనాథం విశేషం అని అడుగుతాడు సాధువు. ఇప్పుడు ఇల్లు ఎంతో విశాలంగా అనిపిస్తోంది స్వామి. ఇన్ని రోజులు పశువులు, కోళ్లతో ఇల్లంతా గందరగోళంగా ఉండేది. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో. నాకు పరిష్కారం చూపించినందుకు ధన్యవాదాలు స్వామి అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతాడు రామనాథం. ఎప్పుడూ కూడా మనకు ఉన్న సమస్య కంటే పెద్ద సమస్య వచ్చినప్పుడు ముందు ఉన్న సమస్య చిన్నదిగా కనిపిస్తోంది. అందుకే రామనాథానికి ఉన్న సమస్యను సాధువు పెద్దగా చేసి ఆ పెద్ద సమస్యను పరిష్కరించడం వల్ల ముందు ఉన్న చిన్న సమస్య తీరిపోయిందని అనుకుంటాడు రామనాథం.